హే గాయ్స్, వెల్కమ్ టు బోనీ వండర్స్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. ఇట్స్ మై బర్త్డే. ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మా వాళ్ళు మామూలుగా చేయలేదు. అండ్ సర్ప్రైజెస్ అయితే కేజీఎఫ్ క్లైమాక్స్ రేంజ్లో ఉన్నాయి. అండ్ మా ఇంట్లో ఏ పని అయినా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్తోనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకుంటే చాలు, లైఫ్లో ఏదైనా అచీవ్ చేయొచ్చు, మిరాకిల్స్ చేయొచ్చు. అండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్స్, సర్ప్రైజెస్ అన్నీ తెలుసుకోవాలంటే మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒకసారి చిన్ని లైక్ చేయండి. బర్త్డే క్యాండిల్ బ్లో చేసేటప్పుడు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నాకైతే బర్త్డే క్యాండిల్ బ్లో చేసేటప్పుడు ఒక క్రాకర్ పేల్చిన సౌండ్ అయితే వచ్చింది. నేనైతే చాలా భయపడ్డాను. అండ్ మీరు కూడా మీరు బర్త్డే క్యాండిల్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది, మనం అవాయిడ్ చేయడానికి కూడా ఉండదు. బట్ స్టిల్ మనం బ్లో చేసేటప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. హ్యాపీ డేని ఎందుకు కొంచెం సాడ్గా మార్చుకోవడం, ఎందుకంటే దగ్గరగా ఉన్నప్పుడు ఫేస్ మీదకి వస్తే అది కొంచెం డేంజర్, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ బర్త్డే అనేది ఎంత ఏజ్ పెరిగినా కూడా మనకి చిన్న పిల్లలం అయిపోతాం. బర్త్డే రోజు మనల్ని అందరూ స్పెషల్గా చూస్తూ, మనం కేక్ కట్ చేస్తూ, గిఫ్ట్ ఇస్తూ, అసలు ఆ స్పెషల్ ఫీలింగ్ మనకి ఎప్పుడూ రాదు. నాకైతే స్పెషల్గా నా బర్త్డే అంటే చాలా ఇష్టం. మనం చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటాం, ఇయర్లో చాలా ఫెస్టివల్స్ వస్తాయి, అందరం కలిసి చేసుకుంటాం. కానీ బర్త్డే రోజు మాత్రం అందరూ కలిసి మన బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒకటే కాల్స్, హ్యాపీ బర్త్డే బోనీ, హ్యాపీ బర్త్డే బోనీ, లైక్ ఇలాంటివి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా స్పెషల్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఇయర్లో ఏ రోజు మనకి రాదు, ఓన్లీ బర్త్డే రోజే వస్తుంది. అండ్ ఇప్పుడైతే గిఫ్ట్స్ కలెక్షన్ టైం. చూద్దాం మన గిఫ్ట్స్ మనకి ఏమొచ్చాయో. ఈలోపు మీరు కూడా గెస్ చేయండి ఆ గిఫ్ట్ బాక్స్లో ఏముంటుందో. నేనైతే గిఫ్ట్ అన్బాక్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను, అదైతే ఓపెన్ అవ్వలేదు. సో నేను నైఫ్ తీసుకొని గిఫ్ట్ కట్ చేయడానికి ట్రై చేశాను, బికాస్ సీజర్స్ దగ్గరలో అవైలబుల్గా లేవు. సో నేను నైఫ్ తోటి బాక్స్ని అయితే ఓపెన్ చేశాను. అండ్ ఈ గిఫ్ట్ నాకు నా చిట్టి చెల్లి నా కోసం 2 months బ్యాక్ చాలా సెట్ చేసి, నా బకెట్ లిస్ట్లో నాకు ఏం కావాలో థింక్ చేసి నా కోసం స్పెషల్గా సెండ్ చేసింది. 2 months బ్యాక్ అంటే ఫెబ్ టైంలో ఆ గిఫ్ట్ పర్చేస్ చేసి ప్యాకింగ్ చేసి అది నా బ్యాగ్లోనే నాతోటి నాకు సెండ్ చేసింది. బట్ నేను అది చూసుకోకుండా చాలా జాగ్రత్తగా దాన్ని అయితే మేనేజ్ చేసింది. దానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అండ్ నాకు డే మొత్తం కాల్ చేసి నాతో మాట్లాడుతూ ఉంది. బట్ నేను గిఫ్ట్ కొనలేకపోయాను అలా అంతా చెప్పింది. నేనైతే నమ్మేశాను, ఓకే ఇట్స్ ఓకే, ఏముంది గిఫ్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఏముంది అని. బట్ ఫైనల్గా గిఫ్ట్ పంపించింది, అది నాతోటి ఇంటికి పంపించింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా బ్యాగ్లో నాకు తెలియకుండా. ఇదైతే వేరే లెవెల్ సర్ప్రైజ్, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సెకండ్ గిఫ్ట్ నాకు ఇది మా అక్క పంపించింది. ఈ టాప్ కలర్, డిజైన్ అండ్ మోడల్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మేరీగోల్డ్లో ప్యాంట్లూమ్స్లో దొరుకుతుంది. ఇది చాలా రేర్ బ్రాండ్, నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ అయితే చాలా డీసెంట్గా అనిపించింది. లవ్ యూ అక్క, లవ్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే మన మెయిన్ గిఫ్ట్, ఇది మా మమ్మీ డాడీ నాకు ఇచ్చిన గిఫ్ట్. ఈ గిఫ్ట్ అయితే మీరు కూడా షాక్ అయిపోతారు. అండ్ చూసారా, నేను ప్యాకింగ్ చూడగానే ఏమనుకున్నానంటే ఓకే గిఫ్ట్ అయితే అమెజాన్ నుంచి ఏదో ఆర్డర్ చేశారు, సో ఓపెన్ చేద్దామని ఓపెన్ చేశాను. లోపల ఉన్న గిఫ్ట్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉంది అంటే, ఓకే ఓపెన్ చేయగానే ఒక బ్లూ కవర్ వచ్చింది. బ్లూ కవర్లో ఒక బాక్స్ ఉంది. బాక్స్ పైన ఒక లవ్ పిల్లో ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. అసలు ఎలా ఈ క్రియేటివిటీ వీళ్ళకి వస్తుందో నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. చూడండి, సో ఆ లవ్ పిల్లో మీద ఒక బుజ్జి లవ్ లెటర్ రాస్తారు నా కోసం మమ్మీ డాడీ. అందులో ఏమని రాస్తారంటే, వి లవ్ యూ బోనీ, వి ఆల్ లవ్ యూ బోనమ్మ, నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ చల్లగా హ్యాపీగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. వి లవ్ యూ డాక్టర్ బోనమ్మ అని చెప్పి రాశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి స్వీట్ క్యూట్ మూమెంట్స్ మనల్ని చాలా హ్యాపీగా చేస్తాయి. అండ్ ఇంకో గిఫ్ట్ ఉంది లోపల, అదేంటో చూడండి. నాకైతే హ్యాపీ టీయర్స్, ఆనంద బాష్పాలు అంటారు కదా, ఆ ఒక్కటే వచ్చాయి. అసలు
ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కాలేదు. బాక్స్లో ఒక టాప్ కనిపించింది. ఈ గ్రీన్ కలర్ నాకు చాలా ఇష్టం. ఆ గ్రీన్ కలర్ డ్రెస్లో ఇంకొక పర్స్ ఉంది. సో ఆ పర్స్లో 100 రూపీస్ ఉన్నాయి. లక్ష్మీదేవి అని చెప్పి దండం పెట్టుకున్నాను. ఇంకొక పర్స్ ఉంది. అందులో చూసారా గోల్డ్ రింగ్ అండి. గోల్డ్ రింగ్ నాకు గోల్డ్ అంటే కొంచెం ఇష్టం. సో అది మా మమ్మీ చాలా సేవింగ్స్ చేసుకుని డాడీ ఇద్దరు కలిసి నా కోసం ఈ గోల్డ్ రింగ్ ఇచ్చారు. ఇదైతే నేను మర్చిపోలేను. ఈ రింగ్ మాత్రం నా హ్యాండ్కి ఎప్పుడూ ఉంటుంది, నా ఫింగర్కి. నాకు చాలా బాగా నచ్చింది. మోడల్ కూడా చాలా బాగా అనిపించింది. నాకు బాగా సెట్ అయింది కూడా. అండ్ నా టేస్ట్ని చూసి నాకు నచ్చేది చేశారు కదా. నాకైతే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్. ఇంకా ఎంత చెప్పినా తక్కువే. చాలా బాగా అనిపించింది. లైఫ్ లాంగ్ మీకోసం గిఫ్ట్ ఇచ్చారనే కాదు, నాకు ఎప్పటికీ ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇలాంటి మూమెంట్స్ నన్ను ఇంకా స్పెషల్గా చేశారు కదా, అవి ఇంకా నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఇప్పుడు నాకు క్యూట్ స్వీట్ మూమెంట్స్ వస్తున్నాయి. నా చిట్టి చిన్నారి నా కోసం గిఫ్ట్స్ రెడీ చేసి ఇస్తుంది. అండ్ మా లక్కీ బాబు నా కోసం 100 రూపీస్ మనీ వాడి సేవింగ్స్లో ఇచ్చారు. డాడీ కూడా 100 రూపీస్ ఇచ్చారు. పైసా వసూలు మూమెంట్. అరే వసూలు 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 పైసా వసూలు అన్నట్టు నాకైతే మనీ కలెక్షన్ అయి సరిపోయింది. అండ్ నాకు ఈ బర్త్డే చాలా స్పెషల్గా ఉంది. ఆఫ్టర్ 10 ఇయర్స్ నేను బర్త్డే ఇంట్లో ఉండి చేసుకుంటున్నాను. ఎప్పుడు కాలేజ్లో ఆర్ బయటికి వెళ్ళడం ఫ్రెండ్స్తో అలా చేసుకోవడమే సరిపోయింది. బట్ ఇంట్లో మా ఊర్లో నేను కలిసి మా మమ్మీ డాడీతో సెలబ్రేట్ చేసుకున్నాను 10 ఇయర్స్ తర్వాత. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మూమెంట్స్ అయితే నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. ఆ డెకరేషన్ అండ్ ఇప్పుడు మా చిన్నారి గిఫ్ట్స్ చూడండి, చాలా థాట్ఫుల్గా ఒక లవ్ లెటర్ రాసింది. ఆ లెటర్ని ప్రిపేర్ చేసింది. అది స్టెప్స్ గ్రీటింగ్ కార్డ్. ఆ గ్రీటింగ్ కార్డ్లో ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి క్యూట్గా రాసింది తన హ్యాండ్ రైటింగ్ తోటి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా చాలా గిఫ్ట్స్ లోపల ఉన్నాయి. ఆ బాక్స్, ఆ ప్యాకేజింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు ఆ ప్యాకింగ్లో ఏముంటుందో చూడండి. అది చూడండి, ఒకసారి గుమ్మడికాయ లాగా చేసింది. అది గుమ్మడికాయ అంటే లేదు మమ్మీ, అది చాక్లెట్ లాగా చేయడానికి తను 1 అవర్ స్పెండ్ చేసిందంట పాపం. చాలా బాగా అనిపించింది. అండ్ బాక్స్ చూసి నేను వాచ్ అనుకున్నా, కానీ లోపల ఒక కర్చీఫ్ పెట్టింది. ఆ కర్చీఫ్లో ఏం రాసిందంటే ఐ లవ్ యూ మై స్పెషల్ అని చెప్పి ఉంది. అండ్ ఒక బ్రేస్లెట్ అండ్ నాకు నెక్ పీస్, చాలా క్యూట్ గిఫ్ట్స్ అన్నీ అలా ఇచ్చింది. చాలా మంచిగా అనిపించింది. అండ్ డ్రాయింగ్ చూసారా, అది నేనంట ఆ బొమ్మ. అండ్ ఇంకొక బొమ్మ కూడా వేసింది. అందులో నేను చిన్నారి ఇద్దరము ఉన్నాము. చాలా 1 మంత్ నుంచి గిఫ్ట్స్, ఈ డ్రాయింగ్స్, ఇవన్నీ కలెక్షన్ అంతా స్టార్ట్ చేసి టైం స్పెండ్ చేసి, చిన్న పిల్లలు మన కోసం అంతా టైం స్పెండ్ చేసి అలాంటివన్నీ చేస్తుంటే ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి అనిపిస్తుంది. మనకంటూ అసెట్స్ ఇవన్నీ ఓకే, బట్ ఇలాంటి లవ్ అయితే మనం ఎక్కడ కొనలేము, ఎక్కడ మనకి రాదు కూడా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నా కోసం ఒక కవిత కూడా రాసింది. అందులో ఏముందంటే హ్యాపీ బర్త్డే పోని మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్. ఒక చిన్న మంచి మాట ఏంటంటే, నేనంటే నీకు ఇష్టం, నాకు నువ్వంటే కూడా ఇష్టం, కాదు ప్రాణం, నా బొమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేది, నాకు నువ్వు ప్రాణం, మించిన ఇష్టం, బోని మమ్మీ ఐ లవ్ యూ. ఎంత క్యూట్గా స్వీట్గా రాసిందో. ఆ నా బొమ్మ నువ్వేలే అదొక సాంగ్ అంట. నా బొమ్మ నీవేలే అది నాకు తర్వాత తను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎంత క్యూట్గా స్వీట్గా రాసిందో, థాట్ఫుల్. నా చిన్నప్పుడు నేనైతే ఎవరికి గిఫ్ట్స్ ఇవ్వడం అలాంటి ఏం తెలియదు. నా బర్త్డే కానీ ఎవరి బర్త్డే అయితే చాక్లెట్స్ తీసుకోవడం, చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇదే ఉంటుంది. కానీ కిడ్స్ ఈ జనరేషన్లో ఇంత థాట్ఫుల్గా మన కోసం టైం స్పెండ్ చేసి ఇలా చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఒక చిట్టి టాప్ కూడా ఇచ్చింది. అండ్ ఈ మూమెంట్స్ చాలు నాకైతే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి. చాలా హ్యాపీగా నా డేని చాలా స్పెషల్గా చేశారు. అండ్ నేనైతే ఐఎమ్ ఓవర్ ద మూన్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్